ప్రణామ్. హరే కృష్ణ. అందరికీ కూడా మన భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయేత్. శృణ్వతాం స్వకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విదునోతి సహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సాగనా రఘునాథాన్వితం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశా గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈరోజు మనం శ్రీమద్ భాగవతము దశమ స్కందము 39వ అధ్యాయంలో 32వ శ్లోకం నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. స్త్రీణామేవం రుదంతినా ముదుతే సవితర్యథా అక్రూరశ్చోదయామాస కృతా మైత్రాదికోరదం. జీ లక్ష్మీ మాతాజీ అనువాదం చదవండి. రాజేశ్వరి మాతాజీ భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామములు. కానీ గోపికలు ఈ విధముగా రోధించుచున్నను సూర్యోదయము కాగానే సంధ్యావందనాది విధులను ముగించుకుని అక్రూరుడు రథమును నడుపసాగాను. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. శ్లోకం మాతాజీ ప్రభు శ్లోకం 32 మాతాజీ 32. ఓకే. భాష్యం రచించిన శ్రీల ప్రభువుల వారికి జై. శ్రీకృష్ణుడు మధురకు తీసుకొని పోయినప్పుడు అంకురుడు గోపికలను ఓదార్చగా
వారి ఎడ అపరాధము కావించెనని కొందరు వైష్ణవాచార్యులు అభిప్రాయపడిరి. అట్టి అపరాధ కారణమున తదంతరము అతడు సమంతకమని ఉపఖ్యాన సమయమున బలవంతంగా గారకును విడువవలసి వచ్చి శ్రీకృష్ణునకు దూరుడాయెను. ఆ సమయమున అతడు వారణాసి యందు ఒక తుచ్చమైన నివాసమున ఉండవలసి వచ్చెను. యశోద మరియు ఇతర బృందావన వాసులు శ్రీకృష్ణుడు కొలది రోజులలోనే తప్పక తిరిగి రాగలడని విశ్వసించిన కారణమున గోపికల వలె రోధిస్తున్నట్లుగా గోచరించుచున్నది. హరే కృష్ణ ప్రభు. గోపాస్తమన్వసజ్జంత నందాద్యా సకటైస్తతా ఆదాయోపాయనం భూరి కుంభాన్ గోరస సంభృతాన్. శాంత్ కుమారి మాతాజీ. మాతాజీ. వాసవి మాతాజీ చదువు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. నందాది గోపులు తమ బళ్లపై కృష్ణుని అనుసరించిరి. వారు ఘృతాది ద్రవ్యములు నిండిన కుండలతో పాటు అనేక కానుకలను రాజుకు అర్పించుటకు తమ వెంట తెచ్చుకొనిరి. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. గోప్యశ్చాదయితం కృష్ణ మనుం వ్రజ్యానురంజితాః ప్రత్యాదేశం భగవతః కాంక్ష్యంత్యాశ్చావతస్థిరే. మహాలక్ష్మి మాతాజీ. ప్రభుజీ నేను రాలేదు ప్రభు. ఎన్నో శ్లోకం నా ఈడు రాలేదు ప్రభుజీకి. 657వ పేజీ మాతాజీ, 34వ శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ. ఎవరు వల్ల గోవిందుడు తమ చెంతకు తిరిగి వచ్చిన ఆశను విడిచి పిమ్మట కాదండి 34 మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండ ప్రణామాలు. శ్రీకృష్ణుడు తన వీక్షణములచే గోపికలను కొంత అనునయించును. వారు కూడా కొంత తడువు అతనిని అనుసరించిరి. పిదపాతుడు ఏదో సందేశము నొసుకునని ఆశించిన వారై వారు నిశ్చలముగా నిలబడిరి. థ్యాంక్ యూ ప్రభుజీ. దండ ప్రణామాలు. తాస్తదాతప్యతిర్వీక్ష్య స్వప్రస్థానే యదూత్తమః సాంత్వయామాస సప్రేమై రాయస్య ఇతి దౌత్యకైః. శివలీల మాతాజీ. చదవండి. శాంతకుమారి మాతాజీ చదవండి. హరే కృష్ణ. తాను ఎడలుచున్నందున గోపికలు ఎంతగా శోకించుతున్నారో గాంచిన వాడై ఆ యథోత్తముడు నేను తప్పక తిరిగి వస్తాను అనేది ప్రేమపూర్వక వాగ్దానము దూత ద్వారా పంపేవారిని ఓదార్చెను. కలద్దల్లి చదువుకో. యావదాలక్ష్యతే కేతు యావద్రేణురదస్య చ అనుప్రస్థాపితాత్మానో లేఖ్యానీవోపలక్షితాః. శివలీల మాతాజీ. కృష్ణుని వెంటనే తమ మనసులను పంపిన వారై గోపికలు చిత్తరువుల వలె నిలబడిపోయిరి. రథము పైన గల ధ్వజము కనబడునంత వరకు రథము చక్రములచే రేగిన ధూళి
కనబడునంత వరకు వారు అచటనే ఉండిపోయిరి. హరే కృష్ణ. తాని రాసాని వవృతుర్గోవిందా వినివర్తంతే విశోకా ఆహని నిన్యోర్ గాయంత్యా ప్రియచేష్టితం. శశికళ మాతాజీ. 35 ప్రభుజీ. 37 36. మాతాజీ. గోవిందుడు తమ చెంతకు తిరిగి వచ్చుననడి ఆశను విడిచి పిమ్మట గోపికలు ఎదుతిరిగి శోకపూర్ణులైన వారు తమ ప్రియుని లీలల్ని గానం చేయుచు రేయింబవళ్ళు గడపసాయి. హరే కృష్ణ ప్రభు. భగవానపి సంప్రాప్తో రామక్రూరాయుతో నృపా రథేన వాయువేగేన కాళిందీ మఘనాసిని. రాధమ్మ మాతాజీ. రాజా దేవదేవుడగు శ్రీకృష్ణుడు బలరామునితోనూ అక్రూరునితోనూ కూడి ఆ రథమునందు వాయువేగంతో ప్రయాణించి పాపనాశిని యొగు కాళిందీ తీరమునకు చేరను. భాష్యంపై శ్రీల ప్రభుపాదులకు జై. గోపికల వియోగమునకు శ్రీకృష్ణుడు రహస్యంగా శోకించనని శ్రీల జీవగోస్వామి వ్యాఖ్యానించారు. ఆ దేవదేవుని ఈ దివ్య భావనలు అతని పరమ సాధిని శక్తి అందరి భాగం. హరే కృష్ణ. త్యాగు ప్రభు. తత్రోపస్పృశ్య పానీయం పీత్వా మృష్టం మణిప్రభం వృక్షాషండముపవ్రజ్య సరామో రథమావిశ. చంద్రమాతాజీ. హరే కృష్ణ ప్రభుని ధన్యవాద ప్రణామం. తీయని నదీ జలను మనుల కన్నును అధిక దేదీప్యమానంగా ఉండను. శ్రీకృష్ణుడు మొదట అవమానం చేసి పిదప దోషులతో జలమును త్రాగిన. ఆచమనం చేసి దోషుల్లో జలము తాగిన. అటు పిమ్మట వృక్షముని చెంత ఉన్న రథము చెంతకు వెడలి బలరామునితో పాటు దానిని అధిరోహించను. హరే కృష్ణ. అక్రూరస్తావుపామంత్యా నివేశ్యాచారధోపరి కాళింద్యా హ్రదమాగత్య స్నానం విధివదాచర. విజయలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్ ప్రణామం. అక్రూరుడు వారిరువురిని రథమునందు ఆసీనులను కావించి పిదప వారి అనుమతిని బడిసిన వాడై కాళిందీ హ్రదమునకు వెడలి యథావిధిగా స్నానం ఆచరించెను. హరే కృష్ణ. ధన్యవాదాలు. సో ఇక్కడ ఈరోజు ఒక అద్భుతము జరగబోతోంది. అద్భుతమైన లీల ఇప్పుడు స్వామి అక్రూరుడితో చేయబోతున్నారు అన్నమాట. సో అక్రూరుడికి ఆ నదీ జలాల్లో ఏం చూశారో అనేటువంటిది ఇప్పుడు మనం కొద్దిసేపట్లో తెలుసుకోబోతున్నాం అన్నమాట. సో నిన్న మనం చూసాం ఏ విధంగా అయితే కనుక ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడు మొదలకు వెళ్ళబోతున్నారు అని అంటే కనుక ఆ గోపికల యొక్క కష్టము ఎవరికి కూడా చెప్పలేమన్నమాట. అంతటి కష్టాన్ని వాళ్ళు అనుభవించారనమాట. సో అన్ని రకాలుగా కూడా కృష్ణుణ్ణి ఏ విధంగా ఆపాలి అని చెప్పి అన్ని రకాలుగా కూడా వాళ్ళు ఆపడానికి ప్రయత్నించారు. సో కానీ ఏం చేశారు, శ్రీకృష్ణ భగవానుడు అక్రూరుడు ఉన్నటువంటి ఆ యొక్క రథాన్ని ఎక్కి ఆయన ఆసీనుడై కూర్చున్నారనమాట. సో వాళ్ళందరూ ఉన్న తర్వాత ఇంకేం చేస్తారు, ఇంకా చీకటి పడిపోతుంది అని చెప్పేసి అక్రూరుడు ఏం చేస్తారు, రథాన్ని ముందుకు నడుపుతారనమాట. సో అప్పటికి కూడా వాళ్ళు ఆపడానికి ప్రయత్నిస్తారు కానీ ఇంకా రథంతో ఇంకా ముందుకు వెళ్ళిపోతారనమాట. సో వాళ్ళు గోపికలు చూస్తే కనుక నందుడు మిగతా గోపులు వాళ్ళందరూ కూడా ఏంటంటే కనుక కృష్ణుడితో పాటు వాళ్ళు కూడా మధురకు వెళ్తాము. వాళ్ళందరి యొక్క కాన్సెప్ట్ ఏమిటి, మధురకు వెళ్తున్నాము, కృష్ణుడితో పాటు ఆ యొక్క యజ్ఞాన్ని చూస్తాము, ధనుర్యజ్ఞాన్ని చూస్తాము, యజ్ఞం అయిపోయిన తర్వాత మళ్ళీ కృష్ణుడితో పాటు అందరూ కూడా వెనక్కి వచ్చేస్తాము. అందరి యొక్క అభిప్రాయం అదే అన్నమాట. సో వాళ్ళందరూ అయితే కనుక పెద్దగా ఏమీ అనుకోవట్లేదు, ఓకే ఏం పర్వాలేదు, కృష్ణుడితో పాటు వెళ్తున్నాము, మళ్ళీ కృష్ణుడితో పాటు మేము వెనక్కి వచ్చేస్తాం 2 రోజులు. వాళ్ళకి అలవాటే కదా ఎప్పుడు కూడాను, ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్ గా వెళ్తూ ఉంటారు. ఏమిటి, కంసుడికి పన్ను చెల్లించడానికి వెళ్తూ ఉంటారు, ఒక రోజు రాత్రి అక్కడ ఉంటారు,
మహా అయితే కనుక మరుసటి రోజు ఒక రోజు ఇంకా పనులు ఏమన్నా ఉంటే కనుక రెండో రోజు రాత్రి అక్కడ స్టే చేస్తారు, మళ్ళీ మూడో రోజు వెనక్కి వచ్చేస్తారు. వాళ్ళందరూ అలాగే వచ్చేస్తాం కదా అని అనుకుంటున్నారు. యశోదామాత కూడా అలాగే అనుకుంటుంది. సో కృష్ణుడు కూడా ఏం చేశారు, ఎస్ ఐ విల్ బి బ్యాక్, నేను వచ్చేస్తాను మళ్ళీ వెనక్కి అని చెప్పి ఆయన ఆశ్వాసం ఇచ్చారు. సో అందుకని యశోదామాత కూడా ఏమీ అనుకోవట్లేదు, నందుడు కూడా వాళ్ళు ఏమీ అనుకోవట్లేదు. కానీ గోపికలకు మాత్రం తెలుసు కృష్ణుడు వెళ్ళిపోతున్నాడంటే ఇంక ఇప్పట్లో రారు ఇంకా, ఎందుకంటే వాళ్ళు బాగా ఇంటిమేట్ కదా కృష్ణుడితో పాటు. సో కాబట్టి మాకు కృష్ణుడు దూరం అయిపోతున్నాడు అని చెప్పేసి ఆ బ్రహ్మదేవుణ్ణి చెప్పడము, రకరకాలుగా వాళ్ళు బాధపడము, అందరూ కూడా చాలా బాధపడుతూ ఉన్నారనమాట. ఇంకెప్పుడైతే కనుక అక్రూరుడు రథం తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నా సరే వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఈయన అక్రూరుడు కాదు, నిజంగా ఈయన క్రూరుడు, ఎందుకంటే కనుక మా దగ్గర నుంచి కృష్ణుడిని దూరం చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు అంటారనమాట. సో ఏమాత్రం కూడా కొంచెం కూడా దయ లేకుండా అక్రూరుడు కృష్ణుడిని దూరం తీసుకుని వెళ్ళిపోతున్నారు కాబట్టి సో గోపికల యొక్క శాపం తగులుతుంది అక్రూరుడికి. అందుకే మనకి శమంతకమణి వ్యాఖ్యానం జరిగినప్పుడు ఏమవుతుందంటే కనుక ఆ శమంతకమణి తీసుకుని అక్రూరుడు పారిపోవాల్సి వస్తుంది, ద్వారక వదిలిపెట్టి కాశీ వెళ్ళిపోవాల్సి వస్తుంది అనమాట. ఆ తర్వాత మళ్ళీ కృష్ణుడు సందేశం పంపించిన తర్వాత మళ్ళీ తిరిగి ఆయనకి ద్వారక రావడం జరుగుతుంది. సో అలాగా కృష్ణ భగవానుడి యొక్క సాన్నిధ్యం ఆయనకి పోతుంది అనమాట. పోవడానికి కారణం ఏమిటి అని చెప్తారు కొంతమంది ఆచార్యులు, గోపికలు అక్రూరుడికి ఇచ్చినటువంటి శాపం మూలంగా ఇది జరిగింది అని చెప్పి చెప్తారనమాట. సో ఇంకా వాళ్ళు గోపికలు అలాగే చూస్తూ ఉన్నారు, అలాగే చూస్తూ ఉన్నారు. ఎలా ఉన్నారు వాళ్ళందరూ, ఎలా అయిపోయారు, కదలకుండా అలాగ బొమ్మల్లాగా అయిపోయారు వాళ్ళందరూ కూడా. అలాగే ఉండిపోయారు. కృష్ణుడు ఆగుతారేమో, కృష్ణుడు వెనక్కి వస్తారేమో, మనం ఇంతలా ప్రేమిస్తున్నాం కదా కృష్ణుడు, నేను వెళ్ళను అని చెప్పి రథం దిగి వెనక్కి వచ్చేస్తాడేమో అని చెప్పి అలాగే వాళ్ళు చూస్తూ ఉన్నారనమాట. కృష్ణుడు కూడా, ఆయన కూడా ఏంటంటే కనుక కృష్ణుడు కూడా డైలమా అనమాట. వీళ్ళని వదిలిపెట్టి వెళ్ళాలా, ఒక పక్క వీళ్ళని వదిలిపెట్టి వెళ్ళాలి అనేటువంటి బాధ ఒకటి, ఇంకొక పక్క ఆయనకి కర్తవ్యం ఒకటి. ఎందుకంటే కనుక ఆయన చేయాల్సిన బాధ్యతలు, పనులు, అక్కడికి మధురకు వెళ్ళడము, ఆ తర్వాత హస్తినాపురం వెళ్ళడము, ద్వారకకు వెళ్ళడము, చాలా పనులు ఉన్నాయి ఆయనకి. సో ఒక పక్కన బాధ్యత, ఇంకొక పక్కన సన్నిహిత సంబంధం వీళ్ళతోటి. సో అయినా సరే ఆయన ఏం చేశారు, ఇంకా బాధ్యతను నిర్వర్తించాలి అని చెప్పేసి ఆయన వెళ్ళారనమాట. సో వెళ్తూ వెళ్తూ కూడా ఆయన చాలా రహస్యంగా ఎవరికి తెలియకుండా ఆయన చాలా బాధపడ్డారు అని చెప్పేసి జీవ గోస్వామి గారు చెప్తారనమాట. ఇదంతా కూడా ఏమిటి, ఆయన యొక్క హ్లాదిని శక్తి యొక్క ఆధ్వర్యంలో ఆ లీలలంతా కూడా జరుగుతూ ఉన్నాయన్నమాట. సో ఇంకా అలాగే చూస్తూ ఉన్నారు. చూస్తూ ఉండి ఒక దూత, వీళ్ళందరూ అక్కడే ఉండిపోయారు, ఎక్కడికి వెళ్ళట్లేదు వీళ్ళు అని చెప్పి ఏం చేశారు, శ్రీకృష్ణ భగవానుడు ఒక దూత చేత మళ్ళీ నేను వచ్చేస్తాను, తప్పకుండా వస్తాను అని చెప్పేసి చెప్తారనమాట. చెప్పి పంపిస్తారు. సో అలాగే వాళ్ళు అలాగే ఉండిపోతారు. ఉండిపోయి ఆ తర్వాత ఏమవుతుంది, సో కృష్ణుడి యొక్క లీలని గానం చేస్తూ వాళ్ళందరూ కూడా రాత్రింబగళ్ళు కూడా గడుపుతారనమాట. సో ఆ తర్వాత మనకి ఈ వర్ణన మనకి ఇందులో పూర్తిగా రాదు, కానీ కొన్ని మన గ్రంథాల్లో వస్తుందన్నమాట. మళ్ళీ ఎప్పుడైతే కనుక కృష్ణుడు మధురలో అంతా కూడా సెట్ అయిన తర్వాత ఉద్ధవుని పంపిస్తారనమాట, దూత కింద పంపిస్తారు. అప్పుడు మళ్ళీ భ్రమరగీత వస్తుంది. అప్పుడైతే కనుక ఆయన ఈ యొక్క వ్రజవాసుల యొక్క ప్రేమని చూసి ఆయన ఇంకా చెప్పలేమన్నమాట, ఇంకా అంతలాగా ఆయన బాధపడిపోతారనమాట. అంతా అయిన తర్వాత కృష్ణుడి దగ్గరికి అంటారు, పద కృష్ణ ఇంక వెళ్ళిపోదాం, ఇక్కడ ఎందుకు మధురలో నువ్వు ఉండదు, పద నేను తీసుకుని వెళ్ళిపోతాను, ఇప్పుడే వెళ్ళిపోదాం, వాళ్ళందరూ ఇంతలా బాధపడుతున్నారు అని చెప్తారన్నమాట ఉద్ధవుడు. సో అప్పుడు కృష్ణుడు మళ్ళీ లేదు, చాలా బాధ్యత ఉంది, ఇవన్నీ కూడా చేయాల్సింది ఉంది అని చెప్పి మళ్ళీ ఉద్ధవుడిని అతి కష్టం మీద ఆపుతారన్నమాట. అంటే ఉద్ధవుడు ఏమైపోయాడో అంతలాగా వ్రజవాసుల యొక్క పక్షం అయిపోయాడు ఆయన. ముందు వ్రజవాసులే, ఆ తర్వాత అక్కడికి వెళ్ళాలి, వ్రజానికి వెళ్ళాలి, వాళ్ళందరూ కూడా నీకోసం ఎంతలా బాధపడుతున్నారు అని చెప్పి చాలా ఫోర్స్ చేస్తాడు. వెళ్ళిపోదాం, ఇప్పుడే వెళ్ళిపోదాం, పద, అయిపోయింది కదా కంసుని చంపడం, అయిపోయింది కదా, పని అయిపోయింది కదా అని చెప్పేసి అంటారనమాట. ఇప్పుడు సో ఆ లీలన్నీ వస్తాయి మనకి తర్వాత. సో ఇప్పుడు ఏమవుతుంది, రథం అలాగా వెళ్తూ ఉంది. శ్రీకృష్ణ భగవానుడు ఆయన లోపలే హ్లాదిని శక్తి యొక్క ఆ యొక్క అంతరంగ శక్తి యొక్క లీలల్లో ఆయన చాలా బాధపడుతూ ఉన్నారనమాట రహస్యంగా. సో అలా వెళ్తూ ఉంటే కనుక ఏమవుతుంది, ఈ లోపు చీకటి పడుతుంది అనమాట. చీకటి పడుతూ ఉంటే కనుక సంధ్యావందనం చేసుకోవడానికి ఏం చేస్తారు, అక్రూరుడు ఒక చోట ఆపుతారనమాట, రథాన్ని ఆపుతారు. ఆపిన తర్వాత కృష్ణుడు ఏం చేస్తారు, ఆ యొక్క కాళింది మడుగులోకి వెళ్ళి సో అక్కడ ఆచమనం చేసి కొంచెం నీళ్లు తాగి వచ్చి మళ్ళీ బలరాముడు పక్కనే రథం మీద కూర్చుని పోతారనమాట.
సో కూర్చున్న తర్వాత ఏమవుతుంది, వాళ్ళ యొక్క పర్మిషన్ తీసుకుని అక్రూరుడు ఏం చేస్తారు, స్నానం చేయడానికి వెళ్తారు కాళింది మడుగులో అన్నమాట. సో ఆ తర్వాత ఏమైందని ఇప్పుడు చూద్దాం. నిమజ్జాతస్మిన్ సలిలే జపన్ బ్రహ్మా సనాతనం తావేవాదదృశే క్రూరో రామకృష్ణౌ సమన్వితౌ. లక్ష్మీపార్వతి మాతాజీ. హరే కృష్ణ. నీటి యందు మునిగిన సనాతన వేద మంత్రములను జపించుచుండగా అతడు అకస్మాత్తుగా బలరామకృష్ణులను తన ఎదుట గాంచెను. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామాలు. తౌరదస్తౌ కథమిహ సుతావానకదుందుభే తర్హి స్విత్స్యందనేనస్తా ఇత్యుజ్యంజ్యావ్యచష్టసః తత్రాపి చ యదా పూర్వం ఆసీనౌ పునరేవ సః న్యమజ్జదర్శనం యన్మే మృషా కిం సలిలే తయో. ప్రభావతి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. రథం నందు ఆసీనులై ఉన్న ఆనక దుందుబి తనయులిరువురు ఇతడ జలమునందిట్లో నిలబడి ఉన్నారు. అయినా వారు రథమును విడిచి ఉండవచ్చును అని అక్రూరుడు తలచును. కానీ అతడు నది నుండి బయటకు వచ్చినంతటా వారిరువురు పూర్వం వల్లే రథంలోనే ఉండిరి. నది యందు వానిని దర్శించుట మిజ్జయేనా అని తనలో తలుచుచు అతడు తిరిగి రథంలోకి ప్రవేశించను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. భూయస్తత్రాపి సోద్రాక్షి సూయమానా మహీశ్వరం సిద్ధచారణ గంధర్వై రసురైర్నత కందరై సహస్రశిరసం దేవం సహస్రాఫణమాౌలినం నీలాంబరం విసశ్వేతం శృంగై శ్వేతామివ స్థితం. శ్రీదేవి మాతాజీ. హరే కృష్ణ. ఇప్పుడు అక్రూరుడు అచట అవనత సిరులగు సిద్ధచారుల చారణ గంధర్వ అసురులచే స్తుతించబడుచున్నట్టి పన్నగేశ్వరుడగు అనంతశేషుని గాంచెను. ఆ దేవదేవుడు సహస్రశిరుడు, సహస్ర గణయుతుడు, సహస్ర కిరీటదారుడనై నుండుటను అక్రూరుడు చూచెను. నీలాంబరముతోనూ కమల తూడు నందలి తంతువుల వలె తెల్లనైన దేహ ఛాయతోనూ అతడు పలు శృంగములను కూడిన ధవళ కైలాస పర్వతము వలె గోచరించెను. హరే కృష్ణ. తస్యోత్సంగే ఘనశ్యామం పీతకౌసేయవాససం పురుషం చతుర్భుజం శాంతం పద్మపత్రారుణేక్షణం చారు ప్రసన్నవదనం చారుహాసనిరీక్షణం సభ్రూన్నసం చారుకర్ణం సుఖాపోలారుణాధరం ప్రలంబాపీవరాభుజం తుంగం సోరాసలశ్రియం కంబుకంఠం నిమ్ననాభిం వలీమత్పల్లవోదరం. సుబ్రహ్మణ్య ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. అనంతరము అక్రూరుడు అనంతశేషుని ఒడిలో ప్రశాంతంగా పవళించి ఉన్న భగవానుని గాంచెను. ఆ పరమ పురుషుడు ప్రభుజీ కట్ అయిపోయిందా? హరే కృష్ణ.
ఉంది కదా. చెప్పండి రావచ్చు. హరే కృష్ణ. ప్రభుజీ మీరు సరిగా ఉన్నారు ప్రభు. మగు కనుబొమ్మలతోను ఉన్నతమగు నాసికతోను చక్కని కర్ణములతోను సుందరమగు గండ స్థలములతోను అరుణాధరములతోను అత్యంత ఆకర్షణీయముగాను ప్రసన్నముగాను ఉండెను. అతని స్థూలమగు భుజములు విశాలమగు వక్షస్థలము సుందరముగా నుండెను. అతని బాహువులు సుదీర్ఘములు బలిష్టములు నై ఉండెను. అతని కంఠము శంఖమును బోలి ఉండెను. నాభి లోతుగా నుండెను. ఉదరము అశ్వత్థ వృక్షం వలె ఏకాయుతమై ఉండెను. హరే కృష్ణ ప్రభుజీ. సో ఈ యొక్క అనువాదము మనకేంటంటే కనుక స్వామి యొక్క డిస్క్రిప్షన్ వస్తుంది, ఆయన ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పేసి మనకి వర్ణన వస్తుంది అనమాట. సో దీన్ని మనము యాక్చువల్గా మళ్ళీ మళ్ళీ చదివి మనం మెడిటేట్ కూడా చేయొచ్చు అనమాట. ఈ యొక్క ప్రతి అక్షరం మీద, ప్రతి పదం మీద, ప్రతి లైన్ మీద కూడా అనమాట. సో చాలా అద్భుతంగా ఇక్కడ స్వామిని వర్ణిస్తూ ఉన్నారు ఇక్కడ. సో ఏం చేశారు, అక్రూరుడు అక్కడ స్నానం చేయడానికి ఇక్కడ కాళింది మడుగులకు కిందకి దిగారనమాట. దిగితే కనుక అక్కడ వాళ్ళిద్దరికి కూడా కృష్ణ బలరాములు ఇద్దరు కూడా కనిపించారు. ఆనకదుందుబిహి కుమారులు ఇద్దరు కూడా, వసుదేవుని యొక్క కుమారులు ఇద్దరు కూడా కనిపించారు. అదేంటి వీళ్ళు రథం మీద ఉండాలి కదా, నీటిలోకి ఎప్పుడు వచ్చారు? సో అంటే రథం మీద ఉన్నారా లేరా? సో అక్కడ సరస్సులోకి వెళ్ళి చూస్తే కనుక అక్కడ కృష్ణ బలరాములు ఇద్దరు కూడా అక్కడ ఉన్నారు. సో అదేంటి వాళ్ళిద్దరు రథం మీద ఉన్నారు కదా, అంటే లోపలికి వచ్చారేమో వాళ్ళు, ఎప్పుడు వచ్చారు వీళ్ళు అని చెప్పేసి ఆయన బయటకు వెళ్ళి చూస్తారనమాట. చూస్తే కనుక వాళ్ళిద్దరు రథం మీదే ఉన్నారు, కృష్ణ బలరాములు ఇద్దరు. అదేంటి ఏమన్నా మాయా ఏంటి, నాకు లోపలికి కనిపించారు వీళ్ళిద్దరు అని చెప్పేసి మళ్ళీ ఆయన లోపలికి వెళ్తారనమాట. ఈసారి లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ అనంత శేషుడు కనబడ్డారు అనమాట. సో ఎలా ఉంది ఆయన యొక్క అనంత శేషుడు యొక్క డిస్క్రిప్షన్ ఇక్కడ మనకి చెప్పడం జరిగిందనమాట. ఏం చెప్తున్నారు, అనంత సిరులకు సిద్ధచారణ గంధర్వ అసురులచే స్తుతించబడేటువంటి పన్నగేశ్వరుడు అనంత శేషుని గాంచెను. అనంత శేషుడిని చూశారు ఆయన మొట్టమొదట. సో ఆయనకి ఎలా ఉన్నాయి, కొన్ని సహస్ర శిరుడు, ఎన్నో కొన్ని వేల తలలు ఉన్నాయి ఆయనకి. ఆయనకి ఫణాలు ఎన్ని ఉన్నాయి, వేల కొద్ది ఉన్నాయి. ప్రతి ఫణం మీద కూడా ఆయనకి ఏమిటి, కిరీటం ఉంది. సహస్ర కిరీటదారుడు ఆయన. ఎలా ఉన్నాడు ఇంకాను, నీలాంబరంతోను, సో తెల్లని దేహ ఛాయతోను, పలు శృంగములు కూడిన ధవళ, ధవళ అంటే కనుక తెలుపు, కైలాస పర్వతం లాగా ఆయన గోచరించారు. సో మనకి డిస్క్రిప్షన్ వచ్చింది కదా, అక్రూరుడు మొట్టమొదటిసారి కృష్ణ బలరాముణ్ణి చూశారు కదా. ఆయన రాజ్యంలో చూసినప్పుడు ఎలా కనపడ్డారు వాళ్ళిద్దరు కూడా ఆయనకి? ఒకళ్ళేమో ఏం కనపడ్డారు, బంగారు పర్వతం కింద కనపడ్డారు. మరకత పర్వతం అంటే బ్లూ డైమండ్ పర్వతం కింద కనబడ్డారు కృష్ణుడు. బలరాముడు ఎలా కనబడ్డారు, వెండి పర్వతం, తెల్లగా వెండి పర్వతం కింద కనబడ్డారు అనమాట. సో ఇక్కడ అదే డిస్క్రిప్షన్ ఇక్కడ కంటిన్యూ చేస్తున్నారు. ధవళ కైలాస పర్వతం వలె గోచరించారు ఎవరు, అనంత శేషుడు. సో మరి అనంత శేషుడు తర్వాత మళ్ళీ ఆయన యొక్క ఒళ్ళో ఎవరున్నారు, భగవంతుణ్ణి చూశారు. అనంత శేషుని ఒడిలో ప్రశాంతముగా పవళించి ఉన్న భగవంతుణ్ణి చూశారనమాట. ఆయన ఎలా ఉన్నారు, ఘనమైన నీలమేఘవర్ణుడై ఉన్నారు. ఆయన ఏం కట్టుకున్నారు, పీతాంబరధరుడు, చతుర్భుజుడు, అరుణ కమల నేత్రుడు. అరుణ కమల సూర్యుడిలాగా మెరిసిపోయేటువంటి కమల నేత్రుడు. ఆయన యొక్క నవ్వు ఎలాగుంది, వదనము దరహాసముతో ఎంతో ఇష్టం కలిగించేటువంటి చూపులతోటి ఆయన ఎంతో అందమైనటువంటి కనుబొమ్మలు ఎలా ఉన్నాయి, తీర్చిదిద్దినట్టు చాలా అందంగా ఉన్నాయి.
ఆయన యొక్క నాసిక ఎలా ఉంది, పైకి ఉంది ఆయన యొక్క నాసిక అంతా కూడాను. సో చెవులు ఎలా ఉన్నాయి, చక్కని కర్ణాలతోటి ఉన్నాయి. గండస్థలము కూడా సుందరముగా ఉంది. సో ఆయన యొక్క అధరాలు కూడా ఎలా ఉన్నాయి, చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. ప్రశాంతంగా ఉన్నారు ఆయన. ఆయన యొక్క భుజాలు ఎలా ఉన్నాయి, చాలా స్థూలంగా ఉన్నాయి, బలంగా ఉన్నాయి. సో వక్షస్థలం ఎలా ఉంది, ఆయనకి చాలా విశాలంగా ఉంది. బాహువులు కూడా ఎలా ఉన్నాయంటే చాలా బలంగా ఉన్నాయి, సుదీర్ఘంగా ఉన్నాయి, చాలా బలిష్టంగా కూడా ఉన్నాయి. ఇంకా కంఠం మీద ఎలా ఉంటుంది, మామూలుగా కంఠం మీద అయితే కనుక ఇలాగా గీతలు వస్తాయి కదా. సో శంఖం మీద కూడా గీతలు ఉంటాయి కదా అలాగా. సో అలాగా ఆయన కంఠం మీద శంఖానికి ఉన్నట్టు గీతలు ఉన్నాయి అన్నమాట. సో ఆ తర్వాత ఇంకేముంది, ఆయన యొక్క నాభి ఎలా ఉంది, చాలా లోతుగా ఉంది. ఇంకా ఆయన యొక్క ఉదర భాగం అంతా కూడా అశ్వత్థ వృక్షం లాగా అంతా కూడా రేఖామయమై ఉందన్నమాట. ఇంకా ఎలా ఉంది ఆయన గురించి ఇంకా మనకి వర్ణన వస్తుంది 49-50 శ్లోకాల్లో. బృహత్ కటి తటశ్రోణి, ఒక నిమిషం. బృహత్ కటి తటశ్రోణి కరభోరుద్వయాన్వితం చారు యుగం చారు జంఘాయుగళ సంయుతం తున్యగుల్పారుణనఖా వ్రాతదీధీతిభిర్వృతం నవాంగులజ్జుష్టతైర్విలాసత్పాదపంకజం. జీ లక్ష్మీ మాత చదా. హరే కృష్ణ ప్రభుజీ. అతడు విశాలమగు కటి ప్రదేశమును, పిరుదులను, ఏనుగు తొండము వంటి ఊరువులను, సుగఠితములైన జానుయుగమును, జంగులను కలిగి ఉండెను. పాదపద్మములను శోభాయమానము కావించడి అంగుష్ట దళన కాంతిని సమున్నతమగు పుల్పములు ప్రతిబింబించుచుండెను. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. సో ఇంకా ఆయనకి అక్కడ కింద ప్రదేశం, కటి ప్రదేశం ఎలా ఉంది, పెరుదులు ఎలా ఉన్నాయి, ఊరువులు ఎలా ఉన్నాయి, జానుయుగం ఎలా ఉంది అని చెప్పి అవంతా కూడా చెప్పిన తర్వాత ఆయన యొక్క పాద పద్మాలు శోభాయమానము కావించడి అంగుష్ట దళనఖ కాంతిని కలిగి ఉన్నాయి. దళనఖ కాంతిని కలిగి ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో ఎలా ఉన్నాయి ఆయన యొక్క పాదాలు, ఆయన యొక్క పాదాలు ఎంతో చక్కగా వెలుగుతూ ఉన్నాయి అన్నమాట. అవి కూడా ఎలా ఉన్నాయి, ఎంత కోమలంగా ఉన్నాయి. అవన్నీ కూడాను రేఖలు, పువ్వుల యొక్క రేఖలు లాగా అవన్నీ కూడా కోమలంగా ఉన్నాయి. అవన్నీ కూడా మెరిసిపోతూ ఉన్నాయి అన్నమాట అవన్నీ కూడా. సో ఇంకా ఆయన ఏ ఆభరణాలు ధరించారు అనేటువంటిది 51-52లో చెప్తారు. సమర్హమణి వ్రాత కిరీట కటకాంజలై కటిసూత బ్రహ్మసూత్రాః రణూపురా కుండలై భ్రాజమానం పద్మకరం శంఖచక్రాగదాధరం శ్రీవత్సావక్షసంభ్రాజ కౌస్తుభం వనమాలినం. సత్యకళమాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. అమూల్యమణి ఖచ్చితము కిరీటము, కంకణములు, అంగదములోను, కటి సూత్రముతోను, యజ్ఞోపవీతముతోను, ఆరనూపుర కుండలములతోనూ శోభితుడై అతడు దేదీప్యమానము ప్రకాశించుచుండెను. ఒక చేతి యందు పద్మమును పట్టుకొనిన అతడు ఇతర హస్తములలో శంఖచక్ర గదలను దాల్చి ఉండెను. శ్రీవత్స చిహ్నము తేజోమయమగు కౌస్తుభమని వనమాల అతని వక్షస్థలమును అలంకరించి ఉండే. హరే కృష్ణ ప్రభు. సునందానంద ప్రముఖై పర్షదై సనకాదిభి సురేశ్చరైర్బ్రహ్మరుద్రా ధైర్యర్నవభిషద్విజోత్తమై ప్రహ్లాద నారద సుప్రా ముఖైర్భాగవతోత్తమై స్తూయమానం పృథగ్భార్వై రచితో భిరమలాత్మభి
శ్రియ పుష్ట్యా గిరా కాంత్యా కీర్త్యా తుష్ట్యే లయోర్జయా విద్యయా విద్యయా సత్యా మాయయా చ నిషేవితం. పద్మిని మాతాజీ అనువాదం చదవండి. శాంతి కృష్ణ మాతాజీ భాష్యం చదవండి. సనందాది పాఠాదులు తన కాది కుమారగణము బ్రహ్మరుద్రాది దేవతలు తమ్ముడుగురు ద్విజవరులు ప్రహ్లాద నారద ఉపరిచర పశువాది భాగవత్తములు ఆ దేవదేవుని పరివేష్టించి అర్చించుచుండిరి. ఈ మహనీయులలో ప్రతి ఒక్కరూ తమదైన అద్వితీయ భావంతో నిర్మల వాక్కులచే అతనిని కీర్తించుచు పూజించుచుండిరి. వారేగాక శ్రీ పుష్టి వాక్కు కాంతి కీర్తి తుష్టి ఇలా ఊర్జ అను భగవానుని ప్రధాన ఆంతరింగిక శక్తులు, విద్య అవిద్య మాయ అనడి అతని భౌతిక శక్తులు, ఆంతరింగిక సాధిని శక్తి కూడా అచ్చట ఉన్నవి. హరికృష్ణ ప్రభుజీ. ప్రభుజీ పేజీ నెంబర్ ప్రభుజీ. హరే 664 మాతాజీ. 664. హరే కృష్ణ. కృష్ణ కృపామూర్తి శ్రీల ప్రపాదుల వారి భాష్యం ప్రపాదికి. ఈ శ్లోకములలో పేర్కొనబడిన భగవత్ శక్తులను శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు ఇట్లు వివరించారు. శ్రీ అరుణతి ఐశ్వర్యమునకు, పుష్టి బలమునకు, వాక్కు జ్ఞానమునకు, కాంతి సౌందర్యమునకు, కీర్తి యశస్సునకు, సృష్టి వైరాగ్యమునకు సంబంధించినవి. ఇవి భగవంతుని షడ్విభూతులు. ఇలా అనునది అతని భూశక్తి. అది సంధిని అని కూడా పిలువబడును. పృథివీ దీని యొక్క విస్తారమే. ఊర్జ అరునది లీలా నిర్వహణకు గల అతని ఆంతరంగిక శక్తి. ఆమె ఈ జగత్తునందు తులసి ముక్కగా విస్తరించును. విద్య అవిద్యలు బాహ్య శక్తులు. విద్య జీవులకు మోక్షమును కలిగించగా అవిద్య బంధమును కలిగించును. శక్తి అనునది అతని సాధని శక్తి. మాయా అనునది విద్య అవిద్యలకు ఆధారమైన అతని ఆంతరంగిక శక్తి. భగవంతుని తటస్థ శక్తి యగు జీవశక్తి కూడా అచట ఉండెనని చ అను పదం సూచించును. అది మాయకు ఆధీనమై ఉండును. విష్ణు భగవానుడు ఈ శక్తి స్వరూపములన్నింటి చేత సేవింపబడుచుండును. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇక్కడ చాలా డీటెయిల్ గా భగవంతుడి యొక్క శక్తులు అన్ని కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. ఏం చెప్పారు ఇక్కడ మనకి చూస్తే శ్లోకంలోను? అక్కడ శ్రీ పుష్టి వాక్కు కాంతి కీర్తి తుష్టి ఇలా ఊర్జ. శ్రీ అంటే కనుక ఎవరని చెప్తున్నారు ఇక్కడ మనకి? లక్ష్మీదేవి అని చెప్తున్నారు. అంటే దేన్ని సూచిస్తుంది? ఆవిడ ఐశ్వర్యానికి సూచిస్తుంది అనమాట. పుష్టి అనేటువంటిది ఏమిటి? బలం సూచిస్తుంది. వాక్కు అనేటువంటిది జ్ఞానానికి, కాంతి అనేటువంటిది సౌందర్యానికి, సో కీర్తి అనేటువంటిది యశస్సుకి, తుష్టి అనేటువంటిది వైరాగ్యానికి సూచిస్తుంది అనమాట. ఇంకా ఇలా అనేటువంటిది ఏమిటి? భూశక్తి అనమాట. సో పృథ్వీ కూడా ఆవిడ ఏంటంటే సంధిని అని కూడా ఆవిడ చెప్పబడుతుంది అనమాట. ఊర్జ అనేటువంటిది ఏమిటి? ఆవిడ లీలా నిర్వహణకు అంతరంగ శక్తి అనమాట, వృందాదేవి అనమాట. ఆవిడే మొత్తము బృందావనంలో అంతరంగ శక్తిలో మొత్తం లీలలన్నీ కూడా అరేంజ్ చేసేది ఆవిడే అనమాట. ఆవిడదే బాధ్యత అనమాట. ఏ లీలలో ఎంత టెంపరేచర్ ఉండాలి, ఏ లీలలో గాలి ఎంత చక్కగా వెయ్యాలి, ఏ లీలలో ఎవరు ఉండాలి, ఏ లీలలో ఏం భావం రావాలి, ఏ లీలలో కృష్ణుడికి ఆనందం కలుగుతుంది, ఆనందం కలిగించడానికి అక్కడ ఎంతమంది సఖులు ఉండాలి, ఎంతమంది సఖీలు ఉండాలి, అవే కాకుండా అక్కడ ఎంతమంది రకరకాల జంతువులు కానీ, కోతులు కానీ, పక్షులు కానీ, నెమళ్ళు కానీ, ఇవన్నీ కూడా ఎన్నెన్ని ఉండాలి అక్కడ. సో ఇవంతా కూడా సెట్ చేసేది ఎవరు? అంతా కూడా బృందావనంలో ఒక లీల జరగాలంటే కనుక ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణము, అక్కడ ఉండేటువంటి గోపులు, గోపాలురు, గోపికలు, వీళ్ళందరూ ఏ డ్రెస్సులు వేసుకోవాలి, అందరూ ఏ కాంబినేషన్ లో ఉండాలి, లీల ఏ విధంగా జరగాలి, స్క్రీన్ ప్లే ఎలా జరగాలి, మొత్తం అంతా కూడా డిసైడ్ చేసేది ఎవరు? లాదిని శక్తి. ఎవరావిడ? తులసీదేవి అన్నమాట. సో అంతరంగ శక్తి ఆవిడ. సో ఆవిడ తులసీదేవి అనమాట. సో ఆవిడని ఏమంటున్నారు ఇక్కడ? ఊర్జ అని చెప్తూ ఉన్నారు అనమాట. సో ఆ తర్వాత విద్య అవిద్య అనేటువంటిది ఏమిటి? బహిరంగ శక్తులు. విద్య అనేటువంటిది ఏంటి? మనకి మోక్షాన్ని కలగజేస్తుంది. అవిద్య మనకి బంధకారకం అవుతుంది అనమాట. ఇంకా శక్తి అంటే కనుక ఏమిటి? అల్టిమేట్ గా
హ్లాదిని శక్తి, భగవంతుడికి ఆనందాన్ని కలిగించేటువంటి శక్తి శ్రీమతి రాధారాణి అన్నమాట. సో ఇవన్నీ శక్తులతో పాటు అక్కడ ఎవరు కూడా ఉన్నారు? ఇంకా మనం అందరూ కూడా ఏమిటి, భగవంతుని యొక్క తటస్థ శక్తి కదా మనం అందరం కూడా. సో అలాగా భగవంతుడి యొక్క తటస్థ శక్తి కూడా అక్కడ ఉంది. ఈ విధంగా మొత్తము అన్ని రకాలైనటువంటి శక్తులు కూడా అక్కడ ఉన్నాయి. ఆ శక్తులన్నీ కూడా ఆయన్ని సేవిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా అక్కడ ఎవరున్నారు? సో ప్రహ్లాదుడు, నారదుడు, వసుధ, ఆ తర్వాత మళ్ళీ బ్రహ్మరుద్రాది దేవతలు, సనకాది కుమారగణము, అదేవిధంగా స్వామికి ఎవరుంటారు? గేట్ కీపర్స్ నంద, సునంద, జయ, విజయ, వీళ్ళందరూ కూడా ఉంటారు అక్కడ. సో వీళ్ళందరి చేత కూడా ఆయన కీర్తించబడుతూ ఉన్నాడు. రకరకాల కీర్తనలు చేస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా అన్నమాట. బిలోక్య శుభ్ర సంప్రీతో భక్త్యా పరమయాయుతః హృష్యత్తానూరుహో భావా పరిక్లిన్నాత్మలోచనః గిరాగద్గదయాస్తౌషీ సత్వమాలంబ్య సాత్వతః ప్రణమ్యామూర్ధ్నావహితః కృతాంజలి పుటైః శనైః. విజయలక్ష్మి మాతాజీ అనువాదం చదవండి. చివరి పారాగ్రాఫ్ లక్ష్మీ పార్వతి మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. పరమ భక్తుడుగా అక్రూరుడు ఆ దృశ్యమును గాంచి అమిత ప్రీతుడు దివ్య భక్తియతుడు అయ్యను. తీవ్రమగు పారవశ్యముచే అతనికి రోమాంచితమయ్యను. అశ్రుధారలతో శరీరము తడిసెను. తుదకి ఎట్లో అతడు నిలకడను పొందినవాడై శిరము వంచి నమస్కరించెను. పిదప అతడు అంజలి బద్ధుడై గద్గద కంఠముతో నెమ్మదిగా స్తోత్రము చేయనారంభించెను. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతము నందలి అక్రూరునికి కలిగిన దర్శనము అను దశమ స్కందములోని 39వ అధ్యాయమునకు కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీల ఏసి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి వినమ్ర శిష్య ప్రణీతమగు భాష్యము సమాప్తము. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ హరే హరే. సో ఈ విధంగా ఆ యొక్క నీటిలో, కాళింది నీటిలో అక్రూరుడికి ఎవరి దర్శనం కలిగింది? చతుర్భుజ రూపం కలిగినటువంటి ఆ యొక్క విష్ణుమూర్తి, అదేవిధంగా అనంతశేషుడు, నంద సునందాది ఆయన యొక్క సేవక గణము, ఆ తర్వాత మళ్ళీ నారద, ప్రహ్లాదుడు లాంటి గొప్ప గొప్ప భక్తులు అక్కడ. ఇంకెవరున్నారు? వాళ్ళందరూ కూడా స్వామి యొక్క శక్తులు ఉంటాయి. స్వామి యొక్క అన్ని రకాలైనటువంటి బహిరంగ శక్తులు, స్వామి యొక్క అంతరంగ శక్తులు, అక్కడే స్వామి యొక్క తటస్థ శక్తులు, వాళ్ళందరూ కూడా అక్కడే నిలబడి ఏం చేస్తూ ఉన్నారు? స్వామిని కీర్తిస్తూ ఉన్నారన్నమాట. సో ఈ విధంగా వాళ్ళందరినీ కూడా చూసిన తర్వాత ఎలా ఉంటుంది అక్రూరుడి యొక్క పరిస్థితి? ఇంకా మొత్తం ఆయనకి మొత్తం భక్తియుతుడు అయిపోయాడు ఆయన. అమిత ప్రీతుడు, చాలా భక్తియుతుడు అయిపోయాడు ఆయన. పారవస్యంతో మొత్తం ఆయన యొక్క శరీరం అంతా కూడా ఏమైపోయింది? రోమాంచితం అయిపోయింది. ఒళ్ళంతా కూడా ఎలాగా గగురు పొడిచింది అనమాట ఆయనకి పూర్తిగా. సో మొత్తము శరీరం అంతా కూడా అశ్రుదాడలు అన్నిటిలోంచి నీళ్ళు వచ్చేసినాయి అనమాట. మనకి చైతన్య మహాప్రభు చెప్తారు కదా, నయనం గలదశ్రుధారయా వదనం గద్గదారుద్దయా గిరా పులకీర్నిశితం వపూకలా తవ నామగ్రహణే భవిష్యతి. ఎప్పుడైతే కనుక మనం కరెక్ట్ గా సరైన విధంగా భగవంతుడి యొక్క నామాన్ని తీసుకుంటే కనుక ఏమవుతుంది? అదే విధంగా నయనం గలదశ్రుధారయ, కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేస్తాయి. ఎలా వస్తాయి? మనకి ఎప్పుడైనా కొంచెం ఏడ్చామనుకోండి, ఒకసారి వస్తాయి నీళ్లు, మళ్ళీ ఆగిపోతాయి. కానీ స్వామి యొక్క నామాన్ని తీసుకుంటే కనుక ఏమవుతుంది? నయనం గలదశ్రుధారయ, అశ్రుధారయ కారుతూనే ఉంటాయి. మళ్ళీ ఏమవుతుంది? రెండో లక్షణం వదనం గద్గదారుద్దయాగిరా. సో ఏమవుతుంది? శరీరం అంతా కూడా రోమాంచకమయ్యి కంపించిపోతుంది. వదనం గద్గదారుద్దయాగిర పులకీర్నిశితం వపూకల, మొత్తం ఒళ్ళంతా కూడా ఒక ఎంతో అద్భుతమైనటువంటి పులకింత శరీరం అంతా కూడా వస్తుందన్నమాట. సో ఆ లక్షణాలన్నీ కూడా ఆ యొక్క ఏవైతే కనుక సింటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అక్రూరుడి యొక్క శరీరంలో అవన్నీ కూడా ప్రకటితమైనవి. సో ఏమైంది? ఆయనకి
పారవస్యంతో రోమాంచితమైంది. అశ్రుధారాలతోటి శరీరం అంతా కూడా తడిసిపోయింది. ఆయన ఏమి మాట్లాడలేకపోతున్నాడు. ఏదో చెప్పాలని అనుకుంటున్నాడు కానీ నిలబడలేకపోతున్నాడు. సో ఏదోలాగా కొంతసేపటికి ఆయన ఎంతో కొంత తన్ని తాను నియంత్రించుకుని ఏం చేశాడు, స్వామికి ఆయన తల వంచి నమస్కారం చేశారనమాట. ఇప్పుడు ఆయన మళ్ళీ రెండు చేతులతో కూడా జోడించి ఆయనకి ఎంతో ఆనందం కదా మొత్తము, ఆ గద్గదమైనటువంటి కంఠంతో మెల్లగా ఏం చేస్తాడు అక్రూరుడు, ఆ యొక్క విష్ణుమూర్తికి అదేవిధంగా అనంత శేషుడికి ఆయన ప్రార్థనలు చేయడం మొదలు పెడతారు, స్తోత్రం చేయడం మొదలు పెడతారు అనమాట. సో ఏం స్తోత్రం చేశారు అనేటువంటిది మనము రేపు అధ్యాయంలో తెలుసుకుందాం. అక్రూరుని యొక్క స్థుతులు ఒక పెద్ద చాప్టర్ ఉంది. సో ఆయన ఏం చెప్తున్నారు అనేది రేపు మనం కంటిన్యూ చేద్దాము. హరే కృష్ణ ప్రభుజీ, ఆనక దుందుబి అంటే తనయులు ఇరువురు అన్నారు. ఆనకదుందువి అంటే కనుక వసుదేవుడు ఆనకదుందువి, ఎందుకంటే ఆయన పుట్టినప్పుడు డ్రమ్స్ అని ఇక్కడ మోగినాయి కదా, అందుకని చెప్పి ఆయన ఆనకదుందువి అంటారు కదా. సో థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, ఇక్కడ 32వ శ్లోకం చెప్పారు. ఆ అనంతగా మని తీసుకుని వెళ్ళేటప్పుడు ఆ అక్రూరుడు ఎలా, దానికి నాకు ముందు ఆ కథలు వినున్నాం కానీ అక్రూరుడు ఎక్కడ వస్తాడు నాకు తెలియలేదు. అందులో మళ్ళీ అడగండి మాతాజీ, కొంచెం క్లారిటీ లేదు. సమంతకమని స్టోరీ ఉంది కదా, అందులో ఎక్కడ అక్రూరుడు వస్తాడు ద్వారకను విడిచి వెళ్ళవలసి వస్తుంది అన్నప్పుడు? సో అది వస్తుంది మాతాజీ, ఆ లీల వచ్చినప్పుడు చూద్దాం. స్వామి మళ్ళీ వస్తుంది అది భాగవతంలో. సో వస్తుంది, ఆ లీల వస్తుంది మనకి. సో ఆ సత్యభామాదేవిని వివాహం చేసుకోవడంతో సమంతక పాక్యోపానం అయిపోలేదు, ఆ తర్వాత కూడా ఉందన్నమాట కంటిన్యూషన్. సో అది మనకు వస్తుంది లీల. మాకు అందరికీ తెలుసు, అందులో అక్రూరుడు వచ్చి తెలియదు, ఎప్పుడు వినలేదు. అక్కడ దాకా అక్రూరుడి ఇన్వాల్వ్మెంట్ ఉండదు, ఆ తర్వాత మళ్ళీ అక్రూరుడి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. హరే కృష్ణ ప్రభుజీ, చిన్న రిక్వెస్ట్ అండి, లక్ష్మీదేవి మాతాజీకి రేపు సర్జరీ, హార్ట్ సర్జరీ చేస్తున్నారంటండి. హరే కృష్ణ మహామంత్రి.